మెయిన్గా సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ప్లాక్ సోరియాసిస్ అనేది మోస్ట్ కామన్. ఇందులో చర్మం మీద ఎర్ర ప్యాచెస్ వస్తాయి. దీని మీద ఈ ఎర్ర ప్యాచెస్ మీద డెడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇవి సిల్వర్ వైట్ కలర్ లో ఉంటాయి అన్నమాట. బాగా ఒంటి నిండా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గుటాటే సోరియాసిస్ అంటారు. ఇందులో చిన్న ఎర్ర లీజన్స్ లాగా అంటే పింపుల్స్ లాంటివి అనుకోండి వస్తాయి అనమాట ఒంటి మీద చిన్నప్పుడు, లేదా యంగ్ అడల్ట్హుడ్ అంటే టీనేజర్ అయిన తర్వాత రావడం. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్. ఇందులో రెడ్ షైనీగా ఈ కురుపుల్లాగా రావడం, స్కిన్ ఫోల్డ్స్ లో ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో అక్కడ రావడం. పుస్చులార్ సోరియాసిస్ ఇంకొక రకం. ఇందులో తెల్లగా కురుపులు రావడం, దాని చుట్టూత ఎర్ర స్కిన్ ఉండడం అనేది ఒక కామన్ ఫినామినా. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కూడా ఒక ప్రాబ్లం. ఇందులో వాపు ఉండడము, తర్వాత బాడీలో ఎక్కడైనా రావచ్చు ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. సిమ్టమ్స్ ఏంటంటే చెప్పుకున్నట్టు ఎర్ర ప్యాచెస్ ఉండడము, దీని చుట్టూత సిల్వర్ స్కేల్స్ ఉండడం అంటే సిల్వర్ పొట్టులాగా రావడము, డ్రై క్రాక్డ్ స్కిన్ ఉండడము, ఈ క్రాక్ స్కిన్ నుంచి బ్లీడింగ్ కూడా కొన్నిసార్లు అవ్వచ్చు, ఇచ్చింగ్ చాలా దురద ఉండడము, బర్నింగ్ మంటగా ఉండడము, సోర్నెస్ నొప్పిగా ఉండడము, థిక్ నేల్స్ అనేవి బాగా థిక్ అయిపోవడము, స్టిఫ్ జాయింట్స్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ఈ నొప్పి ఉండడము, స్వెల్లింగ్ ఉండడము.